హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది మా ఇంటి గార్డెన్లో ఉన్న కరింపాకు చెట్టు. విషయం ఏంటి అంటే, దీనికి 4 మండలు రావడం, ఎవరొకరు పెరుక్కోవడం, అలాగే దీని ఎదుగుదల అయితే 2 సంవత్సరాల నుంచి ఇలాగే ఆగిపోయింది, ఏమాత్రం పెరగడం లేదు. అలాగే ఇంకొక చెట్టు ఉంది, సీతాఫలం చెట్టు. ఇదైతే 3 సంవత్సరాల నుంచి పెంచుతున్నా దీనికైతే పూత రావడము, కాయలు కాయడము ఇలాగైతే జరుగుతూ ఉంది. కాయలు వచ్చిన తర్వాత తిన్నామని అనుకునేటప్పటికి కోతులు కానీ మనం ఎవరొకరు దోవన వేలు పెరుక్కోబోతూ ఉంటారు. అలాగే మనం దీన్ని అనుభవించలేకపోతున్నాము. అలాగే మనం లైఫ్లో ఎంత కష్టపడి సంపాదించిన డబ్బులైనా మన కష్టాన్ని ఎవరొకరు అనుభవించినప్పుడు, నువ్వు సంపాదించిన డబ్బుల్లో కనీసం నువ్వు ఒక పూట భోజనం కూడా చేయలేనప్పుడు నీ ఎదుగుదల ఆగిపోయిందని చెప్పి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చెట్టు ఎలాగైతే మొక్కలా ఉన్న చెట్టు వృక్షంలా మారుతుందో, నీ ఎదుగుదల చూసి అవతల వాళ్ళు ఖచ్చితంగా బాధపడాల్సి ఉంటుంది. నీ కష్టాన్ని ఎవరైతే దోచుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళైతే కర్మకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కర్మ అనేది ఒకటి ఉంటుంది లైఫ్లో. ఖచ్చితంగా ఎవరైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే, కర్మకైతే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నీ ఎదుగుదల ఆపేసిన వాళ్ళు, నీ ఎదుగుదలను తొక్కేసిన వాళ్ళు, నీ కష్టాన్ని వేరొకరు అనుభవించిన వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో అయితే ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా ఫాలో చేయండి.